నేటి రాశి ఫలాలు. కన్యా రాశి వారికి ఈరోజు ఇంట బయట సమస్యాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఇక కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశను కలిగిస్తాయి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. కొంత నోరును అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారి యొక్క సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మంచి చేస్తుంది. ఇక ఈరోజు అన్నింట ఆశాభంగం అనేది కన్యా రాశి వారికి కలుగుతుంది. అనవసరమైన వివాదాలకు దారితీసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి చోట మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఉద్యోగస్తులు తాము తీసుకున్న నిర్ణయాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యా రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా వారు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. విత్తనాల విషయంలో కానివ్వండి, పంట విషయంలో కానివ్వండి మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున ఈరోజు పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిదని చెబుతాను. ఇక కన్యా రాశిలోని వారు ఎవరైతే పరిశ్రమలలో పనిచేస్తున్నారో వారికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకపోవడమే మంచిది. అలాగే విలువైన వస్తువులను కూడా పోగొట్టుకునే అవకాశం అయితే కన్యా రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. ఏవైతే రుణయత్నాలు చేస్తున్నారో అవి మరింత జటిలమవుతాయి. ఇక ఈరోజు ఇంట్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగని పరిస్థితి అనేది నెలకొంటుంది. సోదరులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో విధులు నిర్వహించే సమయాన ఇంకా ఆ విధులు అనేవి నిదానంగా సాగి చాలా ఓర్పుకు పరీక్ష పెడతాయి. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో లేనిపోని చిక్కుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. విద్యార్థులు కూడా సహనంతో, నేర్పుతో ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మహిళలకి తమ అంచనాలు తప్పడం వలన మానసికంగా కొంత కృంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు గురుగ్రహ, శనిగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం, వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.